ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఈరోజు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: మీడియం సైజ్ 3 ఆనియన్స్, ఒక చిన్న టొమాటో, చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఫిష్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం జీలకర్ర, మెంతులు, ధనియాలు కొద్దిసేపు వేయించుకోవాలండి. వేయించుకొని తర్వాత దంచుకొని పౌడర్ చేసుకోవాలి. వీటిని రోట్లో వేసి దంచుకున్నాను. ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి కదా, వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు, తగినంత కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇవి వేగిపోయాయి. వీటిని కొద్దిసేపు చల్లారనిద్దాం. దీన్ని ఇప్పుడు రోట్లో వేసి నూరుకుందాం. మనము రోట్లో వేసుకున్నాం కదా, దీన్ని మెల్లమెల్లగా దంచుకోవాలి మెత్తగా అయ్యే వరకు. నూరుకునేటప్పుడు జాగ్రత్త అండి, కళ్ళలో చిట్లుతుంది. చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా ఇందులో వేసి కొద్దిసేపు నూరుకుందాం. కొంచెమే యాడ్ చేసుకోండి చింతపండు రసం. ఈ నూరిందంతా తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకొని ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ ఫిష్ మసాలా ఉంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇందాక నూరుకున్నాం కదా గ్రేవీ, వేసేద్దాం. ఇందులోనే ఇందాక చింతపండు రసం మిగిలిపోయింది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇందులో పసుపు యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలండి. అది ఆయిల్లో వేసుకోకూడదు, మాడిపోతుంది, ఫ్లేవర్ చేంజ్ అవుతుంది మొత్తము. ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. ముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మనం, మిక్సీ కాదండి రోట్లో నూరుకున్నాం, ఇది ఫిష్ మసాలా, అది ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. ఫిష్ ముక్కలు యాడ్ చేసుకున్నాం ఇందులో స్లోగా. చూసారా, ఎమ్మి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.